హలో మూవీ లవర్స్, ఈ రోజు కిదాకోల మూవీ కోసం చెప్పబోతున్నామండి. సో ఎవరైతే ఈ మూవీ మిస్ అయ్యారో తప్పకుండా చూడాల్సిన మూవీ. సో అంత కామెడీ క్రైమ్ అనేది కలిసి ఉంటుంది. సో అంతకన్నా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో తరుణ్ భాస్కర్ గారు ఇతను యాక్టరే కాదు, డైరెక్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. సో ఈ మూవీ తీసిన డైరెక్టర్ మన తరుణ్ భాస్కర్ గారు, అంతేకాదు నిర్మాత మన దగ్గుపాటి రానా గారు కూడా ఇందులో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. మూవీ ఎంత బాగుంది. సో మూవీలోకి వెళ్తే బ్రహ్మానందం ఒక మనవడు ఉంటాడు. సో ఇతను ఒక కేసులో ఇరుకుపోవడంతో తన ఫ్రెండ్ ని కలుస్తాడు. సో ముగ్గురు కలిసి ఎలా మాట్లాడుతూ సిట్టింగ్ వేద్దాం అని అనుకుంటారు. ఆ సిట్టింగ్ లో ఒక డ్రింక్ బాటిల్ కావాలంటారు బ్రహ్మానందం తాగడానికి. సో అందులో వచ్చిన పురుగు ఇదేటా అని ఆలోచిస్తారు. సో అదొక పురుగు అని తెలుసుకొని ఒక కోర్టులోకి వేసేస్తే మనకు ఒక ₹1,00,00,000 రావచ్చు అనేసి ఆలోచిస్తారు. ఈ డ్రింక్ బాటిల్ ఒక పురుగు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అది కొంచెం పక్కన పెడితే మన బాస్ మామ అందరికీ తెలిసిందే, చాలా సినిమాల్లో కామెడీగా చేశారు. సో ఇతనికి ఎప్పుడు ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటారు. సో ఇంకా అతను గెలవడంతో సో మన బాస్ మామ ఒక పార్టీ కింద పనిచేయించి సో ఆ ఎమ్మెల్యేని ఎలాగైనా గెలిపించి అక్కడ ఉన్న వాళ్ళ చేత ఓట్లు వేయించి గెలిపిస్తాడు. తర్వాత అందరికీ చెప్పుకుంటూ తిరుగుతాడు. సో ఆ ఎమ్మెల్యేకి తెలిసి సో ఇతని వల్ల నేను గెలిచాను అనేసి కొంచెం ఈగోకి వెళ్ళి అతనికి రేపు బహుమతిగా నేను నా మీటింగ్ లోని అతనికి సన్మానం చేస్తానంటాడు. సో మన బాస్ మామ ఎంట్రీ అవుతాడు. నాకు ఎలా ఉంటుంది బహుమతి, సో ఎమ్మెల్యే గారు ఏ బహుమతి చేయబోతున్నాడు అని చాలా హాస్గా వెళ్తాడు. అప్పుడే వీళ్ళిద్దరు స్టేజ్ మీద కలవడం అనేది జరుగుతుంది. సో మన ఎమ్మెల్యేకి అడుగుతాడు అనమాట మన బాస్ మామ, అన్న ఏటన్నా నాకు ప్రత్యేకంగా ఒక అవార్డు ఇస్తానన్నావు అంట కదంటే, ఎప్పుడు నువ్వే చూడు నేనే చేశాను డిజైన్ అంటాడు. సో ఇలా ఉంటుంది అనమాట. ఏటన్నా అది అనగానే కాసేపట్లో చూడు నీకు బహుమతి అనేది ఉంటదని అంటాడు. మన బాస్ మామ చూసేసరికి ఇలా ఉంటుంది. ఇలా ఉండగానే ఒక్కసారిగా మన బాస్ మామ షాక్ అయిపోతాడు. ఇదేటన్నా ఇలా ఉంది కటౌట్ అంటే, అప్పుడు ఎమ్మెల్యే అంటాడు సో నువ్వే నీ వల్లకి అది గెలిచాను, సో నీకు ఇచ్చే బహుమతి ఇదిరా అని అంటాడు. సో అక్కడున్న ప్రజలు అది చూసి అందరూ నవ్వడంతో బాస్ మామకి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. నీ అవార్డు అని అక్కడ ఉన్న అందరూ చెప్తారు. సో ఎలా ఉందని అడుగుతారు. సో ఇంకా ఆ పగంతా ఉంచుకొని సో నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటాడు మన బాస్ మామ. అసలు అది ఎలా ఎమ్మెల్యే అయ్యాడు. సో మన సికిందర్ తెలిసే ఉంటుంది కామెడీ యాక్టర్. అతను వెనకుండి అతను ఎమ్మెల్యే అయ్యింది అలా కాదని చెప్పి ఒక స్టోరీ చెప్తాడు. సో ఆ స్టోరీలో మన సికిందర్ అతని స్టోరీ కూడా ఉంటుంది, లవ్ స్టోరీ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఒకప్పుడు వైరల్ అయ్యింది. సిక్కు తన లవ్ స్టోరీ చెప్తూ సో మళ్ళీ విడిపోతారు వాళ్ళిద్దరు. తరుణ్ భాస్కర్ గారు హత్య చేసి గతంలో జైలుకి వెళ్ళడం జరుగుతుంది. రిలీజ్ అవుతారు అనమాట. మన బాస్ మామకి ఇందులో అన్నయ్యగా యాక్టింగ్ చేయడం జరిగింది మూవీలో. తరుణ్ భాస్కర్ గారి ఎంట్రన్స్ లోనే పిచ్చ కామెడీ అనేది ఉంటుంది. సో మూవీ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు కూడా ఫుల్ కామెడీ అనే చెప్పొచ్చు, అంత బాగుంది సినిమా. సో మొత్తానికి జైలు నుంచి రిలీజ్ అవగానే అన్నయ్యని కలిసి చెప్పుకుంటారనమాట. నేను ఎలా అయినా ఎమ్మెల్యే అవ్వాలని అని అనుకుంటాడు. సడన్ గా ఇదేంటిరా పంచాయతీ అని అలా అని అడుగుతాడు. సో లేదని నేను ఎలా అయినా ఎమ్మెల్యేలు అవ్వాలని, సో ఎలా అయినా ఎమ్మెల్యే అవ్వాలని నువ్వు నాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి, ఆ ఎమ్మెల్యేని చంపాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలని అంటాడు. సో ఎలా అయినా చంపమని అలా నేను అడుగుతూ ఉంటాడు పదే పదే. నా వల్ల కాదు, నేను చంపను, ఇప్పుడు కానీ జైలుకి వెళ్తే నేను రావడం మళ్ళీ కష్టం అవుతుందని చెప్తాడు. చాలా బాగుందని చెప్పొచ్చు. నైట్ అయితే ఇంగ్లీష్ లో మాట్లాడడం. సో వీళ్ళందరూ కలిసి ఈ ముగ్గురు మీద సినిమా అంతా డిఫరెంట్ అయి ఉంటుంది. సో అంత కామెడీగా ఉంది. సో తరుణ్ భాస్కర్ గారు జైలు నుంచి రాగానే మారిపోయి బుద్ధిమంతుడిలాగా ఒక మంచి జాబ్ లో చేరుతాడు. ఒక పక్క వాళ్ళ తమ్ముడు బాస్ మామ బాధ చూడలేక నువ్వు ఎలా అయినా ఎమ్మెల్యే అవ్వాలి అంతే కదా, సో ఎవరిని చంపకుండా చేద్దాం, ఎమ్మెల్యే ఖర్చు ఎంత అవుతుంది, ₹1,00,00,000 అవుతుంది అంటాడు బాస్ మామ. సో సరే అరేంజ్ చేద్దాం అని చెప్తాడు. సో మన బాస్ మామ పనిచేస్తున్న ఒక కూల్ డ్రింక్ కంపెనీలో వర్క్ చేస్తాడు. ఆ కంపెనీలో ఎవరు లేని టైం చూసి కూల్ డ్రింక్ లోని ఒక పురుగు వేయడం జరుగుతుంది. సో ఆ పురుగు బాటిల్ అడ్డం పెట్టుకొని ఆ కంపెనీ మీద మనం కేసేసి ₹1,00,00,000 డిమాండ్ చేయొచ్చు అని ఆలోచిస్తారు. సో ఆ బాటిల్ వేరే వాళ్ళు కొనుక్కోవడంతో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ లో చూసాకండి మన బ్రహ్మానందం గారు వాళ్ళ ఫ్రెండ్ మనోడు సో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ లోపు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూల్ డ్రింక్స్ కొనేసి చెక్ చేస్తూ ఉంటారనమాట. ఏ కూల్ డ్రింక్ లో చూసినా పురుగు కనిపించదు. సో ఇంకెవరైనా కొన్నారా అని డౌట్ ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే సో మన బ్రహ్మానందం గారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఇందాక చూపించాం కండి, అతను కొంటాడు. సో అతను ఆల్రెడీ లాయర్ అనమాట. సో ఈ సీన్ కొంచెం పక్కన పెడితే మన గెటప్ సీను. సో ఈ కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ అనమాట, అంటే యాడ్ అవ్వడానికి వస్తాడు. సో ఇక్కడ పిచ్చ కామెడీ అని చెప్పొచ్చు, ఎందుకంటే అన్ని నేచురల్ గా కావాలంటాడు. సో లాస్ట్ కి దెబ్బలు తింటాడు అనమాట. అది కూడా ఒక కామెడీ అనే చెప్పొచ్చు. ఇతను మన CEO అంటే మన కిదాకోల బ్రాండ్ కి ఓనర్ అనమాట. సో ఇతనికి తరుణ్ భాస్కర్ కి మధ్య వార్ జరుగుతుంది. సో ఈ వార్ అనేది బోట్లు మేము ఇచ్చేస్తాం, మీరు మాకు ₹1,00,00,000 ఇవ్వాలనేది ఉంటుంది. సో తరుణ్ భాస్కర్ గారు ఇక్కడ నుంచి ఇంకా రెబల్ అని చెప్పొచ్చు, అంత కామెడీగా ఉంటది అనమాట మూవీ మొత్తం. ఒక బొమ్మను లవ్ చేయడం, సో ఆ బొమ్మ జోలికి ఎవరైనా వస్తే సీరియస్ అవ్వడం, చంపేయడం అంటే చేస్తాడనమాట. సో లాస్ట్ కి మన సికిందర్ ఎలా అయినా మళ్ళీ పెద్ద అయినప్పుడు కలుసుకుంటారు. సో మన సికిందర్ లవ్ స్టోరీ ఇందాక చూపించాం కదండి. సో పెద్ద అయినప్పుడు ఎలాగైనా కలుసుకుంటారు. ఒక్కసారిగా మన బాస్ మామకి ఏమైంది, అసలు ఎంత కామెడీ ఉన్న సినిమా ఒక్కసారిగా లాస్ట్ 5 minutes లో ఇంత సీరియస్నెస్ ఎలా వచ్చింది. బాస్ మామ సొంత అనిని ఎందుకు చంపాడు, సో ఎలా చంపాడు, సో చనిపోయిన అనియ మన తరుణ్ భాస్కర్ గారు మళ్ళీ ఎలా బ్రతికొచ్చాడు, బ్రతికొచ్చి ఏం చేశాడు, మన బాస్ మామని ఎందుకు చంపాడు, మన బాస్ మామ లాస్ట్ కి ఉన్నాడా లేదా చనిపోయాడా. సో పార్ట్ 2 కూడా ఉందండి. 1 సూపర్ గా ఉంది. 2 కోసం చాలా మంది చాలా వెయిట్ చేస్తున్నారు. సో లాస్ట్ కి మన బాస్ మామకి ఏమైందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సినిమా చూడండి. ఫుల్ సినిమా హాహాలో స్ట్రీమ్ అవుతుంది. ఏ మాటగా మాట చెప్పాలి, ప్రతి
ప్రతి సీను నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, అంత కామెడీగా ఉంటుంది. సో మరో మంచి కామెడీ సినిమాతో కలుద్దాం ఫ్రెండ్స్. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్.